హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్‌లో పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఇలా పచ్చడి చేసుకొని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుందండి. రుచి ఏమాత్రం మారదు. ఈ పచ్చడి ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ బావుంటుంది. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. ఫస్ట్ ఇక్కడ నేను మీడియం సైజు 8 కట్టలు గోంగూర తీసుకున్నానండి. వీటిని కాడలనేది లేకుండా ఒలుచుకొని 1కి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద 2, 3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదండి. మీరు నైట్ టైం అయినా వాష్ చేసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఓవర్ నైట్‌కి శుభ్రంగా ఆరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. నిలువ పచ్చళ్ళకి ఎప్పుడైనా మనం పల్లి నూనె కానీ లేదా నువ్వు పప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి ఎన్ని రోజులున్నా కానీ టేస్ట్ కానీ రంగు కానీ ఏమాత్రం మారదండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర మొత్తం వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా మగ్గి మనం వేసుకున్న ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కూడా గోంగూర 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా గోంగూర చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం తీసుకున్న మీడియం సైజు 8 గోంగూర కట్టలకి పావు కిలో పండుమిర్చి అయితే తీసుకున్నానండి. కాయలు గట్టిగా ఉండాలి. చేత్తో ఇలా నొక్కి పెట్టి చూస్తే ఏంటంటే గట్టిగా ఫ్రెష్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ పండు మిర్చిని శుభ్రంగా వాష్ చేసి పూర్తిగా తడి అనేది లేకుండా ఆరిన తర్వాత మాత్రమే మిరపకాయలకి తొడుములు అనేది తీయాలి. లేదంటే మిర్చి లోపలికి నీళ్లు పోయి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా గ్రైండ్ అవుతుందండి. అలాగే 50 గ్రాముల చింతపండు తీసుకొని నారలు సీడ్స్ తీసేసి ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టి వేసుకోండి. 100 గ్రాముల వరకు రాళ్ళ ఉప్పుని ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకొని తీసుకోవాలి. పావు కప్పు వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా మెదిగితే బాగుండదండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పండుమిర్చి పేస్ట్లో వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మెంతి పొడి వేసుకోవడం కన్నా ఇలా మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. గోంగూరని గరిటెతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బాగా ఫ్రై అవుతుంది కదా, గరిటెతో స్మాష్ చేసుకుంటే ఈజీగా మెదుగుతుంది. గోంగూరని గ్రైండ్ చేసుకుంటే మరీ మెత్తగా మెదుగుతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. పచ్చడిలోకి పోపు కోసం 1/2 కప్పు వరకు పల్లి నూనె వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు పొట్టు ఒలిచిన వెల్లుల్లి 4 ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపులో గోంగూర వేసుకొని పోపు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు కొంచెం కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకునే పని అయితే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చడి అంతా ఒకేసారి తాలింపు పెట్టుకునే పని అయితే మినపప్పు శనగపప్పు వేసుకోకండి. అవి వేసుకుంటే ఏంటంటే మనం ఎంతగా ఫ్రై చేసినా కానీ పచ్చిశనగపప్పు మినపప్పులో ఏంటంటే కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. పచ్చడి టేస్ట్ కూడా మారుతుందండి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుందండి. పచ్చడి బాగా మాగే కొద్దీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతే అండి, గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.